హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తిందాంరా. హెల్దీగా టేస్టీగా కొబ్బరి బూరెలు ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. మా వీడియోస్ని మీరు తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ కొబ్బరి బూరెలు చేసుకునేటప్పుడు ఒక రోజు ముందుగానే బియ్యం నానబెట్టుకోవాలండి. బియ్యం అంతటిని నీడలో బాగా ఆరబెట్టుకోవాలి. తర్వాత బియ్యం మిక్సీ పట్టుకోవాలి. ఎక్కువ బియ్యం అయితే కనుక మరపట్టించుకోవాలి. ఇలా మిక్సీ పట్టిన బియ్యం పిండిని జల్లించుకోవాలి. 2-3 సార్లు పైన జల్లించుకోవడం వల్ల పిండి మెత్తగా వస్తుంది. కొబ్బరి బూరెలు చేసినప్పుడు విడిపోకుండా చక్కగా వస్తుందండి. పిండి కొంచెం జల్లించిన తర్వాత చేతితో గట్టిగా నొక్కుకోవాలి. దీనివల్ల పిండి ఆరిపోకుండా ఉంటుంది. పిండి అంతా జల్లించిన తర్వాత గట్టిగా ఇలా అదుముకుని పైన ఒక ప్లేట్ వేసి పెట్టుకోవాలి, లేదా తడి క్లాత్ కూడా వేసుకోవచ్చు. స్టవ్ పైన ఒక దళసరి కడాయి పెట్టుకోవాలి. ఒక బౌల్ నుండిగా బెల్లం తీసుకోవాలి. ఏ బౌల్తో బెల్లం తీసుకున్నామో దాంతో పిండి కొలుచుకోవాలండి. మనం తీసుకున్న బౌల్లోనే ఒక పావు బౌలు వాటర్ పోసుకోవాలి. పాకము కదుపుకుంటూ మరిగించుకోవాలి. పాకం అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలండి. వాటర్లో కొంచెం పాకం వేసుకుని చూసుకోవాలి. చూడండి, పాకం ఇలా జారుడుగా వచ్చేదాకా ఉడికించుకోవాలండి. ఇలా వస్తే కనుక కరెక్ట్గా సరిపోతుంది. స్టవ్ని సిమ్లో పెట్టుకుని దాంట్లో కొబ్బరి తురుము వేసుకోవాలండి. ఒక కొబ్బరికాయ అంత తురుము తీసుకుని ఈ కొబ్బరికాయ తురుము అంతా ఈ పాకంలో వేసి కలుపుకోవాలి. అలాగే టేస్టీగా ఉండడం కోసం అయితే ఇక్కడ నేను నువ్వులు వేసుకుంటున్నాను. ఒక 4 స్పూన్ల పైన నువ్వులు వేసుకున్నాను. ఈ పిండిలో కొబ్బరి తురుము నువ్వులు బాగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి గిన్నె కింద పెట్టుకోవాలండి. మనం ఏ బౌల్తో బెల్లం వేస్తున్నామో ఆ బౌల్తో పిండి కొలుచుకోవాలి. ఈ పాకంలో కొంచెం యాలకుల పొడి వేసుకోవాలి. యాలకుల పొడి అంతా ఈ పాకంలో బాగా కలిసేలా కలుపుకోవాలి. పాకంలో కొంచెం కొంచెం పిండి వేసుకుంటూ కలుపుకోవాలి. ముందుగా ఒక బౌల్ నిండుగా పిండి వేసి కలుపుకుంటున్నాను. దీనివల్ల ఉండలు కట్టకుండా ఉంటుంది. పిండి అంతా ఒకసారి వేస్తే కనుక ఉండలు కడుతుంది. తర్వాత మరొక బౌల్ వేసుకుని కలుపుకుంటున్నాను. మనం ఏ బౌల్తో బెల్లం కొలుసుకున్నామో అదే బౌల్తో పిండి కొలుచుకోవాలండి. ముందు 2 బౌల్ పిండి వేసి పాకంలో వేసి బాగా కలుపుకుంటున్నాను. పిండి అంతా ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం చూసుకుంటూ వేయాలండి. దీనివల్ల పిండి చక్కగా కలుస్తుంది, ఉండలు లేకుండా. ఇక్కడ నాకు 3 బౌల్న్నర పిండి పట్టింది. ఏ బౌల్తో బెల్లం తీస్తున్నామో అదే బౌల్తో 3 బౌల్న్నర పిండి పట్టిందండి. పిండి మరీ గట్టిగా అయ్యే వరకు పిండి వేసి కలపకూడదండి. ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. పైన కొంచెం నూనె వేసి మూత పెట్టుకోవాలి. ఒక అరటాకు తీసుకుని నిమ్మకాయ సైజంత ఉండని తీసుకుని ఇలాగ వడల్లాగా ఒత్తుకోవాలండి. స్టవ్ పై నూనె పెట్టుకుని నూనె కాగనివ్వాలి. నూనె కాగిందో లేదో కొంచెం పిండి వేసుకుని చెక్ చేసుకోవాలండి. నూనె కాగిన తర్వాత మనం చేసిన కొబ్బరి బూరెలు వేసుకోవాలి. బూరెలన్నీ ఒకేసారి వేయకుండా ఒక్కొక్కటి చెప్పుని వేసుకోవాలి. ఒక కొబ్బరి బూర వేసిన తర్వాత ఇలా పొంగుతుంది చూడండి. పైన నూనె వేసుకుంటూ ఉంటే పొంగుతుంది. తర్వాత మిగిలిన కొబ్బరి బూరెలు ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి. అన్నీ ఒకసారి వేసుకుంటే కనుక ఒకదానికి ఒకటి అతుక్కుంటాయి. చూడండి కొబ్బరి బూరెలు ఎంత బాగా పొంగుతున్నాయో. ఈ కొబ్బరి బూరెలు వేగేలోపు మరొక కొబ్బరి బూరెని రెడీ చేసి పెట్టుకుందాము. ఇలా చేసి పెట్టుకున్న కొబ్బరి బూరెలు నూనెలో వేసిన వెంటనే కదపకూడదండి. వేసిన వెంటనే కదిపితే కనుక విడిపోయినట్టు వస్తాయి. కొబ్బరి బూర అంతా ఇలా మంచి రంగు వచ్చే వరకు వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. అలానే మిగిలిన కొబ్బరి బూరెలు కూడా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ కొబ్బరి బూరెలు పాతకాలపు వంట అండి. హెల్త్కి కూడా చాలా మంచిది. పిల్లలు ఏదో స్నాక్స్ అడుగుతారు కదండి అస్తమాట్లు. ఇలా కొబ్బరి బూరెలు చేసి పెట్టండి. పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. ఈ బూరెలన్నీ వేగిన తర్వాత మళ్ళీ ఒక 4 బూరెలు వేసి వేయించుకోవాలి. మీ కడాయిలో ఎన్ని బూరెలు పడతాయో అన్ని వేయించుకుని తీసి పక్కన పెట్టుకోవాలి. అంతేనండి, హెల్తీగా టేస్టీగా కొబ్బరి బూరెలు ఎలా తయారు చేయాలో చూశారు కదా. పాకం కరెక్ట్గా పట్టుకుంటే కనుక ఒక 1 రోజుల పైన నిల్వ ఉంటాయండి కొబ్బరి బూరెలు. చూడండి కొబ్బరి బూరెలు ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో చూస్తూనే తినేనిపించేస్తుంది కదా. చాలా బాగుంటాయండి, హెల్త్కి కూడా మంచిది. ఈ విధంగానే మీరు కూడా కొబ్బరి బూరెలు తయారు చేసుకోండి. ఒక 1 రోజుల పాటు నిల్వ కూడా ఉంటాయి. ఈ కొబ్బరి బూరెల రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మా వీడియోని తప్పనిసరిగా మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.